పెంతుకోస్తును పండుగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగి వచ్చి అత్యంత బలహీనమైన వారి చేత బలమైన కార్యాలు చేయించిన అద్భుత సాక్ష్యాన్ని చరిత్ర మర్చిపోలేదు. ఈ దినం ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైనటువంటి చరిత్ర ఏమిటంటే, సమైక్య ప్రార్థనల వలన అద్భుతాలు జరుగుతాయని, కలిసి ప్రార్థన చేయటంలోనే శక్తి దాగి ఉందని. అందుకనే ఐఎఫ్జి విజ్ఞాపనోద్యమం ద్వితీయోపదేశ ఖండం 32-30 మీద కట్టబడింది. వారిలో ఒక్కడి 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని ఎట్లు తరుముదురనే వాక్యం ద్వారా ఒక్కొక్కరు విడివిడిగా తల 1,000 విజయాలు సాధించగలిగితే, ఆ ఇద్దరు కలిసి కానీ ప్రార్థనలో పోరాడగలిగితే 10,000 విజయాలు సాధించగలుగుతారు. ఇద్దరు ఏకీభవిస్తే క్రీస్తులో బలం 10 రెట్లు పెరుగుతుంది. కొన్ని 100 మంది ఏకీవించి ప్రార్థన చేస్తుంటే బలం నిశ్చయంగా అత్యధికంగా ప్రబలుతుంది. అయితే సమాజానికి ఒక ప్రశ్న ఉంటుంది సహజంగానే. ప్రార్థన రహస్యంగా ఉండాలని ప్రభు చెప్పాడు కదా. నీ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని ప్రార్థన చేయమని చెప్పాడు కదా. మరెందుకని బహిరంగంగా ప్రార్థనలు చేస్తున్నారు? అనే ఒక ప్రశ్న సాధారణ క్రైస్తవులు కూడా ఉన్నట్లుగా అక్కడక్కడ వింటున్నాను. ఈ పూట మీరందరూ గుర్తించాలని మనవి చేస్తున్న విషయం ఏమిటంటే, ఎక్కడో గదిలో పడి ఏడ్చే వాళ్ళని రోడ్డు మీద పడి ఏడ్చేలాగా పరిస్థితులు చేశాయి. చాలా గౌరవంగా, చాలా గుంభనంగా, చాలా హుందాగా జీవించే గొప్ప ఇంటి వారికైనా తమ వారికి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే అది రోడ్డా, ఆఫీసా, హాస్పిటల్ అని చూడరు, గుండె పగిలిలా రోధిస్తారు. జరిగిన ప్రమాదం, జరిగిన నష్టం, జరుగుతున్న దాడులు రోడ్డు మీద పడి ఏడ్చేలా చేస్తున్నాయి. మన ఆడబిడ్డల జీవితాలని బజారు పాలు చేస్తున్నప్పుడు గదిలో ఏడ్చడం ఎలా సాధ్యం? మణిపూర్ రాష్ట్రంలో యవ్వన ప్రాయులున్న ఆడబిడ్డలను నగ్నంగా మార్చి వీధుల్లో ఊరేగించి చిత్రవద చేసి కిరాతకంగా చంపినప్పుడు గదిలో తలుపులు వేసుకుని నడవటం ఎలా సాధ్యం? రహస్య ప్రార్థన రోడ్డెక్కిన పరిస్థితులు వచ్చాయి కాబట్టి కట్టలు తెంచుకున్న దుఃఖం గది తలుపులు దాటి బయటకు వస్తుంది. ఇది సామూహికంగా, సమైక్యంగా రోదన చేయాల్సిన పరిస్థితులు ఉన్న కాలంలో మనం ఉన్నాం. ఇది నా పర్సనల్ ప్రాబ్లం అయితే 4 గోడల మధ్య ఏడుస్తాను. ఒక జాతికే నిప్పు పెడుతుంటే, ఒక రాష్ట్రమే తగలబడుతుంటే, ఒక ప్రజ ఇక భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడే దారుణమైనటువంటి మారణ హోమం నిర్భీతిగా కరాల నృత్యం చేస్తుంటే ఇంకా దుఃఖాన్ని పంటి బిగువునే ఆపుకోగలమా? ఈ సమంజసమైన సహేతుకమైన సార్వత్రిక అంశాన్ని ప్రార్థనగా మరల్చడానికి ప్రపంచంలోని దైవజనులందరూ నడుము కట్టినటువంటి సమయం ఇది. ఏ దేశం పరిస్థితి బాగుంది చెప్పండి? ప్రతి చోట అంతర్గతంగా, బాహ్యంగా దారుణంగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రేపటి భవిష్యత్తు అని చెప్పదగినటువంటి యువత భయంకరమైన వ్యసనాలను బారిన పడి భ్రష్టుపట్టిపోతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. దేశానికి ఆధారమైన యవనస్తులనే నేను ఐఎఫ్జేలు ఎప్పుడు చెబుతుంటాను, సినిమా వాళ్ళకి యవనస్తులే కావాలి, రాజకీయ పార్టీల వారికి యవనస్తులే కావాలి.
నీచ నికృష్ట పాపిష్టి మాఫియా దుర్మార్గులు కూడా యవనస్తులే కావాలి. ఎందుకంటే యవనస్తుల భుజాన దేవుడు దేవుని రాజ్యపు కాడిని పెట్టాడు. ఎలాగైనా యవనస్తుల భుజాల మీద ఉన్న కాడి లాగేసి ఏదో ఒక దాంట్లో వారిని ఇరికించి దేవుని రాజ్యమును నాశనం చేయాలనే దుగ్ధతో యావత్ మానవ మడుగును కూడా పాడు చేస్తున్న పాపిష్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇంకా 4 గోడల మధ్య ఉంటే, ఇంకా పంటి బిగువని దుఃఖం ఆపుకుంటే నీకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి తెలిసేదిలాగా. ఒక విషయాన్ని పూర్తి స్పృహలో ఉండి చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. యేసు ప్రభు వారిని 6 చోట్లకి న్యాయస్థానాలకి న్యాయాధిపతుల ముందు నిలబెట్టారు. ప్రతి చోట యేసు నిలబడ్డాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుద్దని ఆశించి, న్యాయం జరగాలని కోరుకుని నిలబడ్డా. పౌలు ప్రతి న్యాయాధిపతి ముందు హాజరై తన సంజాయిషి ఇచ్చుకున్నాడు, తన వాంగ్మూలాన్ని ఇచ్చాడు. ఖచ్చితంగా ఈ న్యాయాధిపతి నాకు న్యాయం చేస్తానని ఆశ పెట్టుకున్నా. న్యాయం జరుగుద్దని కాదు, న్యాయం వినిపించాలి కనుక మాట్లాడుతున్నాం. రేపో మాపో నా ప్రభు వస్తాడు. ఆయన వచ్చేదే హింసించబడుతున్న వారికి న్యాయం చేయడానికి. 50వ కీర్తన 4వ వచనంలో ఏం చెప్పాడు తెలుసా? తూర్పు దిక్కు నుండి పరమ అన్ని దిక్కులందరినీ ప్రోగు చేయండి, బలి అర్పణ చేత నాతో నిబంధన కలిగిన వారిని సమకూర్చండి, నేను వారికి న్యాయము చేయనట్లు వారిని నా యుద్ధకు తీసుకుంటాను అన్నాడు. యేసు 2 దైవజనులందరూ పరిశుద్ధులైపోవాలి, క్రైస్తవులందరూ సాక్ష్యాన్ని కోపాడుకోవాలి, అందరూ ప్రార్థనా పరులైపోవాలి, దేవుని సేవ కొరకే, దేవుని రాజ్యం కొరకే బ్రతకాలి. ఈ కార్యాలు దైవ సేవకులలోనూ క్రైస్తవులలోనూ జరుగునట్లుగా మనందరము స్వరమెత్తి ఏకీవిస్తుండగా అత్యంత కీలకమైన అంశం కొరకే మన ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తారు. ఏకీవిద్దాం. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. రిబషకియాల రబస్యంద రలబషియాల రబ. ఇప్పుడే నువ్వు వారితో మాట్లాడుదువు కాక. వారు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, వారు పరసాక్షి చేత పరిశుద్ధాత్ముడా వారికి లోతైన పశ్చాత్తాపమిచ్చి అయ్యా ఒప్పుకొని నీ వైపు తిరిగినట్లు, చేతులెత్తి ప్రార్థించినట్లు, మూలుగులిడిచి మొరపెట్టినట్లుగా వారంతరంగము త్రిప్పు వేయబడును కాక. బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వారు కావాలి. దేవుని కోపానికి అడ్డు పడగలిగిన ప్రాకారము వంటి వారు కావాలి. మనందరము స్వరమెత్తి చేతులెత్తి ప్రపంచం అనుయుద్ధం ముంగిట ఉందనే భయానక పరిస్థితులు తొలగిపోయినట్లు, ఈ ప్రమాదము నుండి దేవుడు ప్రజలను కాపాడునట్లు మా గ్రామం కోసం ప్రార్థన చేస్తారా? ఈ గ్రామం రక్షించబడాలి. అందరి చేతులెత్తండి ఒక్క మాట. ఈ గ్రామం అంతా రక్షించబడాలి. వ్యభిచారం ఉండకూడదు, మద్యపానం ఉండకూడదు, ఏ చెడు వ్యసనాలు రాకూడదు. యువత కాపాడబడాలి, కుటుంబాలు కాపాడబడాలి. గ్రామం అప్పుడు విశాఖపట్నం 2 తెలుగు రాష్ట్రాలకి రివైవల్ సెంటర్గా పిలువబడేది. ఉద్యమం అంటే విశాఖపట్నం అని చెప్పేవాళ్ళు. కారణం తెలీదు, చల్లారిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇన్ని వందల మంది మోకాల మీద పడి చేతులు ఎత్తున్న క్షణాన దేవుడి పట్టణాన్ని మరలా జ్ఞాపకం చేసుకోవాలి. కడవరి ఉజ్జీవానికి కారణమైన పట్టణంగా మార్చాలి. కడవరి ఉజ్జీవానికి కారణమైన పట్టణంగా మార్చాలి. యెహోవా నామమున ప్రార్థన చేయుచున్న ప్రవక్తలు ఉన్నత స్థలముగా ఒక నాయోతగా ఇది మార్చబడాలి. గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు అనుగ్రహించాలి. ఒక్కసారిగా స్వరమిత అందరు గట్టిగా విశాఖపట్నాన్ని రివైవల్ కేంద్రంగా మార్చండి అయ్యా, ఉజ్జీవ కేంద్రంగా మార్చండి అయ్యా. ప్రార్థించండి, ప్రార్థించండి. మరొక చిన్న ప్రార్థన నిలబడి పాడదాం. మరొక చిన్న ప్రార్థన నిలబడి పాడదాం. దేశపు నిధులే ఖాళీ అయ్యే,
దేశపు నిధులే ఖాళీయాయే, బీదరికము నాట్యము చేయుచుండే. దేవా దృష్టించు మా దేశం, నశించు దాని బాగు చేయు. దేవా నశించు దాని బాగు చేయు. మతము అంటూ కలహాలు రేగగ, నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమము నిచ్చుని. మతమని పడదాం. మతము అంటూ నీది నాదని భేదము చూపగా, నీ మార్గములో ప్రేమ నిండి ఉందని, ఈ దేశమునకు క్షేమము నిచ్చునని. క్రైస్తవ్యము ఒక మతమే కాదని, క్రైస్తవ్యము ఒక మతమే కాదని, రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం. అందరం కలిసి దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. మంచి సహకారులను దయచేయుము దేవా, మంచి సహకారులను దయచేయుము దేవా. నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి. దేవా దృష్టించు మా దేశం, దేవా నశించుదాని బాగు చేయుము. ఆమేన్. స్తోత్రం. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. దేశపు నిధులే ఖాళీయాయే, దేశపు నిధులే ఖాళీయాయే, బీదరికము నాట్యము చేయుచుండే. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. తల్లిని చెల్లిని వివస్త్రగా చేసిన, తల్లిని చెల్లిని వివస్త్రగా చేసిన, దుష్టాత్ములను మార్చుమయ్య తండ్రి. దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. దేవా దేవా దృష్టించు మా దేశం, నశించుదాని బాగు చేయుము. దేవుడి ప్రార్థన ఆలకించునుగాక. ప్రభు మన దేశమును దర్శిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రపంచ శాంతిని కాపాడుతుందికై స్తోత్రాలు చెల్లిద్దాం. దేశం ఆర్థిక సంక్షోభం ముందు ఉంటుండగా కాపాడుతున్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. దేశమునకు ప్రమాదకరమైన అంతర్గత బాహ్యశత్రుల నుంచి వేసి మన దేశమును కాపాడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతగా ప్రార్థనలు చేయుటకు ప్రభు ఇచ్చిన కృపలకై గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా స్తుతిస్తూ ప్రజలంతా నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెప్పండి. రహస్య ప్రార్థన ఎందుకు రోడ్డెక్కిందో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి, సామూహిక బహిరంగ ప్రార్థనల వల్ల కలుగుతున్న ప్రయోజనం ఏంటో ఒక మాట మీ గమనానికి తీసుకొచ్చి ముగించాలని నేను నిలబడి ఉన్నాను. ప్రియులరా,
దైవజనుడైన ఎజ్రా కాలములో జరిగిన ఒక సంఘటన. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, ప్రత్యేకించబడ్డవారు, ఆశీర్వదింపబడ్డ దేవుని జనం దేశపు జనులలో నుండి తమను తాము ప్రత్యేకపరచుకొనక ఎవరో లోకలు పాపులు చేసినట్లుగా అసహ్యకరమైన జీవితాన్ని చేస్తున్నారట. ఆ పాపాలేంటో వాటిని వివరించాలన్న ఆసక్తి నాకు లేదు. నా భారం, నా ఆసక్తి ఏంటంటే దేవుని ప్రజలు ప్రత్యేక జీవితాన్ని చేయట్లేదంట. దేశపు జనుల నుండి తమను తాము వేరుపరచుకోవట్లేదట. ఎలాంటి ప్రతిష్ఠిత జీవితాన్ని సాధన చేయట్లేదట. బహుశా యెహెజ్కేలు 22లో దేవుడే ఆరోపణ చేసినట్లు యాజకులు ప్రతిష్ఠితమైన దానికి, సాధారణమైన దానికి భేదమెంచని ఒక రాజీపడి పరిస్థితిలో ఉన్నారేమో. ఆ బోధల వల్ల జరిగి ఉండొచ్చు. ఒక ప్రత్యేకత, ప్రతిష్ఠత, ఉపేక్ష, వేరుబాటు జీవితం, ఇట్లాంటి బోధే కరువైపోయిన కారణం కావచ్చు. ఒకవేళ విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని పిల్లలు ఏం చేస్తున్నారట? ఎలాంటి ప్రత్యేక జీవితాన్ని చేయకుండా, దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరుచుకోకుండా, బైబిల్ ఏం ప్రబోధిస్తుంది? మీరే దేశపు వారై ఉన్నారో ఆ దేశాన్ని ప్రేమించాలి, ఆ దేశం కోసం ప్రార్థించాలి, దేశంలో నమ్మకమైన పౌరులుగా బ్రతకాలి, దేశ చట్టములకు లోబడాలి, దేశపు పన్నులు కట్టాలి, దేశ నాయకత్వం కోసం కడుపు కట్టుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలి, దేశం కొరకు బ్రతకాల, అవసరమైతే దేశం కోసం చావాలి. కానీ ఒక్కటే వద్దన్నాడు, దేశపు ఆచారాలు మాత్రం నెత్తికెత్తుకోవద్దన్నాడు. ఈ మాటను మరుగు చేసి చాలా మంది వక్రీకరించి దేశాన్ని ప్రేమించొద్దన్నాడని, దేశానికి విరోధంగా పనిచేయమన్నాడని క్రైస్తవ్యానికి అపవాదులు అంటగడుతున్నారు. అబద్ధం అది. నేను చాలా చోట్ల మాట్లాడని ఈ పూట కూడా చెబుతున్నాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన వ్యక్తులు మనకు బుద్ధి కలుగుటకు మాదిరికరంగా ఉన్నారు కదా. మోషే తన జాతి విడుదల కోసం ప్రయాసపడ్డాడు. మొర్దెకై తన జాతి ప్రజల మరణ చట్టములు మార్చడం ప్రయాసపడ్డాడు. ఎస్తేరు తన జాతి కొరకు ప్రయాసపడింది. వింటున్నారా? బైబిల్ గ్రంథములో ఏ దైవజనులైనా తన జాతి ప్రజల ప్రయోజనమే పరమావధిగా ప్రాణాలుండి ప్రయాసపడ్డారు. వాళ్ళందరినీ ముందు పెట్టిన బైబిల్ ఏం చెప్తుంది? మీరు కూడా మీ జాతి కోసం నిలబడండి, మీ దేశం కోసం నిలబడండి, మీ ప్రజల కోసం పోరాడమని బైబిల్ చెప్పింది తప్ప విదేశీ తొత్తులుగా మారమని ఎవడు చెప్పాడు? బట్ట కలిసి మొఖానేసే పాపిష్టి ఆరోపణ తప్పేమీ కాదేదని నేను దాన్ని ఖండిస్తూ, క్రైస్తవ్యం మా వరకు మేము దేశము సుభిక్షంగా ఉండాలని, సర్వతోముఖాభివృద్ధి పొందాలని, దేశ నాయకత్వం కోసం, పరిపాలకుల కోసం మానక చేతులెత్తి ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులుగా ఉన్నామని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే బైబిల్ ఏం చెప్తుంది? దేశాన్ని ప్రేమించండి. ఆగస్టు 15కే దేశభక్తి ఊగిపోకండి. ప్రతిరోజు దేశం కోసం నమ్మకంగా బతకండి. కొన్ని నినాదాలతో సంతృప్తి పడకండి. పన్నులు కట్టండి. కొన్ని స్లోగన్స్తో, ఉపన్యాసాలతో, ఓకదుంపడు మాటలతో చెలరేగిపోకండి. దేశపు వెన్ను మూక విరుస్తున్నటువంటి పాపిష్టి వ్యసనాల నుండి దేశాన్ని విముక్తి చేయడానికి మీ వంతుగా ఏమైనా చేయండి. ఇది బైబిల్ ప్రబోధిస్తున్నటువంటి సత్యం. అయితే క్రైస్తవులు, సేవకులు కొంతమంది ఇలాంటి ఒక వేరుబాటు జీవితాన్ని చేయకుండా అందరితో పాటుగా కలిసిపోయి అవే పాపాలు చేస్తూ, అదే అసహ్య కార్యాలు చేస్తూ దేవుని కోపాన్ని పుట్టించారంట. దేవునికి చాలా కోపం కలిగింది. మీ మీదికి తీవ్రమైన ఉగ్రత రాబోతున్నట్టుగా దేవుడు తన సేవకుని ప్రకటించాడు. వెంటనే సేవకుడు ఏం చేశాడు తెలుసా? ప్రజలందరినీ, లక్షల మందిని, యూదులందరినీ సమకూర్చేంచాడు తెలుసా అండి? యెహోవా మందిరపు వీధిలో వారిని మోకరింపజేశాడంట. ఏ మందిరంలో తీసుకెళ్ళొచ్చు కదా ప్రజలు. మీరు మందిరంలో రావడానికి మీకు అర్హత లేదు. ఇప్పుడు ఇలాంటి పాపాలు చేస్తారా? అడ్డగోలుగా బతుకుతారా? దేవుని కోపం రేపుతారా? పశ్చాత్తాపడండి అంటూ విస్తారమైన
మంది జనులు కూడా ఉన్నందున మందిరపు వీధిలో మోకరింపజేసి మీ పాపాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపండి, కన్నీరు గచ్చి ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడేమో అని ఎజ్రా చెప్పాడు. వాళ్ళు అలా మొదలుపెట్టి ప్రార్థన చేస్తున్నారో లేదో, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు లేదు, సడన్గా ఒక పెను వర్షం స్టార్ట్ అయిపోయింది. అలా మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్న వారిలో చంటి పిల్లల తల్లులు ఉన్నారు, గర్భిణుల వృద్ధులు ఉన్నారు. కానీ ఎజ్రా మోకరించి ఏడుస్తూనే ఉన్నాడు. ప్రజలందరూ ఏడుస్తున్నారు. వర్షం వస్తుంది కనుక ప్రార్థన ముగించేస్తే బాగుండని ఎవరు అనటం లేదు, ఎజ్రా అనడం లేదు. చంటి పిల్లల తల్లులు కూడా బిడ్డల్ని పట్టుకొని అట్లా ఏడుస్తున్నారు కానీ ఎవరు వెళ్ళడం లేదు. అలా కొన్ని గంటలు సాగాక ఎజ్రా లేచి అంటాడు, అయ్యా చంటి బిడ్డల తల్లులు ఉన్నారయ్యా, వృద్ధులు ఉన్నారయ్యా, వర్షం మోపైపోతుంది, క్షమించయ్యా, ఈసారి వదిలే, ఇక మీదట మంచిగా ఉంటారు అని చెప్తే ప్రజలందరూ అలాగే నాయన ఇక నుంచి జాగ్రత్తగా ఉంటామని ఏడిస్తే ప్రభు వారిని క్షమించి పొమ్మన్న తర్వాత ఎవరెవరైతే అక్రమ సంబంధాలు వదిలేసి లైఫ్ని మళ్ళీ రీసెట్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు సహా రాశాడు గ్రంథంలో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. పిచ్చి వేషాలు వేస్తే అడ్డగోలుగా బతికితే, వెచ్చలవిడిగా బతికే తాట తీసే దేవుడే బుద్ధి మార్చుకుంటే తన గ్రంథములో వారికి చోటిచ్చి పేర్లు ఇచ్చి ఘనపరిచిన దేవుడిని కూడా మీకు మనవి చేస్తున్నాను. రహస్య ప్రార్థన ఎందుకు రోడ్డెక్కింది తెలుసా? మందిరంలోని ప్రార్థన మందిర వీధులకు ఎందుకు వచ్చింది తెలుసా? క్రైస్తవులు పాపములు చేస్తున్నందున, సేవకులు బలహీనులైపోయినందున, పనికి మన ఆశల్లో కోరికల్లో పడిపోయినందున, క్రైస్తవ్యాన్ని శుద్ధీకరించడానికి, సేవకులను ప్రక్షాళన చేయడానికి ఈ సామూహిక బహిరంగ ప్రార్థనలు దేవుడే ఏర్పాటు చేశాడని నేను మీకు ఈ సందర్భంగా అందుకనే మన మొదటి ప్రార్థనే ఎవరి కోసం చేయలేదు, మన బలహీనతలు మన పొరపాట్లు ఒప్పుకొని మనం ప్రార్థనలు చేసిన జరిగింది. రెండో మాట, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులు అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారు సొమ్ము కొల్లపుచ్చుకునిమ్మని రాజైన అహష్వేరోషు ఏలుబడిలో కుట్ర చట్టం బయలుదేరింది. 127 సంవత్సరాలలో చెదర ఉన్నటువంటి యూదులందరినీ ఒక్క దినమందే చంపేసి వారి యావరాస్తుని వెండి బంగారాలను కొల్లసముగా లాక్కొచ్చి ఒక చట్టాన్ని తయారు చేసి పెట్టారు. అంచెల వాది చేత తాకీదులు వెళ్ళిపోయాయి. 127 సంస్థానములలో రాష్ట్రాలు కావచ్చు, చిన్న చిన్న రాజ్యాలు కావచ్చు, అన్నింటిలో చెదరి ఉన్న యూదులందరినీ ఒక్క దినమందే చావుగొట్టేలాగా వారి ఆస్తులను వెండి బంగారాలను కూడా కొల్లసొమ్ముగా ప్రభుత్వం ప్రకటించేసింది. అలాంటి చట్టం ఒకటి బయలుదేరిన తెలిసి మొర్దెకై వీధుల్లోకి వచ్చి మొరపెట్టాడు. ఎస్తేరు ఉపవాసాన్ని చాటించింది. 127 సంవత్సరాలలో ఎక్కడికక్కడే ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడే ప్రార్థనలు జరుగుతున్నట్లు ఆ దినము కూడా 127 సంవత్సరాలలో కూడా ఎక్కడికక్కడే ప్రార్థనలు మొదలుపెట్టారు. ఆ ప్రార్థనల ఫలితం ఏంటి తెలుసా? 8వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాన్నే, రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దాన్ని అయిన ఎడల రాజువైన తమ సకల సంస్థానముల్లో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మోదతదు కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులు చొప్పున జరగకుండానట్లు వాటిని రద్దు చేయించుటకు ఆజ్ఞ ఇయ్యుడి. ఆమేనండి. 7వ వాక్యం చదవండి. రాజైన అహస్వరసు రాణి అయినటువంటి ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైని ఇలాగు సెలవిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. ఇంకా అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా
మీకిష్టమైనట్లు మీరు రాజైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి ఒకసారి చప్పట్లు కొడతారు గట్టిగా. హల్లెలూయా. ఇది చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగడం అరుదైన ఘట్టం అండి ఇది. ఉన్న చట్టాలని అమలు చేయండిరా నాయనని నెత్తినోరు బతుకుని రోడ్డెక్కితే దిక్కులేని పరిస్థితుల్లో చాలా దేశాలు ఉన్నాయి కదా. చాలాసార్లు మన పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి కదా. ఉదాహరణకి ఈ భారతదేశంలో 25వ అధికరణం ప్రకారం ఎవడైనా తనకి ఇష్టమైన మత విశ్వాసాన్ని ఆచరించవచ్చు, ప్రచారం చేయొచ్చు. కానీ ఎక్కడికక్కడ అవరోధాలు. విచిత్రమైన ప్రశ్న, నీకు పర్మిషన్ ఉందా? అవసరం లేని పర్మిషన్ కదా. నేనేమంటున్నాను తెలుసా, 127 సంవత్సరాల యూదులందరిని ఒక్కరోజే చావుగొట్టే చట్టం చేస్తే, అందరూ బహిరంగంగా ప్రార్థనలో ఉపవాసాలు జరిస్తే జరిగిందని తెలుసా? ఆ చట్టము రద్దు చేయబడిందంట. అంత మాత్రమే కాదు, ఆ చట్టమును చేసిన వారిని చావగొట్టి ఇన్ని లక్షల మంది ప్రజలు ఒకసారి చావగొట్టే పనికి మళ్ళీ కుట్ర చేస్తారట్రా అని వారిని తీసివేసి చట్టమును ఈ బాధిత జాతుల చేతుల్లో పెట్టి, ఇదిగో మీకు ఇష్టమైనట్టుగా రాసుకోండి అని రాజుగారు ఉంగరం ఇచ్చి ముద్ర కొట్టేశాడంట. ఉన్నది అమలు చేసే దిక్కు లేదంటే మీకు నచ్చినట్టుగా చట్టం చేసుకుంటారా, అమలు చేస్తామనే రాజ్యం వచ్చిందంటే ఇది బహిరంగ ప్రార్థనల ఫలితం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు బహిరంగ ప్రార్థన, ఎందుకు సమైక్య ప్రార్థన అంటే క్రైస్తవులు పాస్టర్లు ప్రక్షాళన చేయబట్టడానికి, పరిశుద్ధపరచబట్టడానికి. 2, ఎందుకంటే కుట్ర చట్టములన్నీ రద్దు చేయబడి సకల జనుల క్షేమ ప్రయోజనకారకమైన చట్టములనే రాజ్యాంగము ద్వారా అమలు చేయబడాలని ఈ బహిరంగ ప్రార్థనలు చేయబడుతున్నాయని నేను 50 మందికి మనవి చేస్తున్నాను. అలాగే చివరిగా మా అందమైనటువంటి స్వప్నం, సుందరమైన కలల రాజ్యం ఇది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 44-45. అపోస్తలుల కార్యం 2:44-45. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చెప్పండి. ఇంక ఏడ్చేవాడు ఎవడున్నాడు? అందరూ ఏకమైపోతే యేసు రక్తం ఏం చేయం? కోటీశ్వరుడు పేదోడు సమానం అయిపోతే. ఇక్కడ జరిగింది ఏంటి తెలుసా అండి? ఎవరైతే యేసయ్య నమ్మారో, మారు మనసు పొందారో, బాప్తిస్మాలు పొందారో, 3,000-5,000 మంది జనం, వారు తమ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలులకు ఇస్తే అపోస్తలు అందరికీ సమానంగా వచ్చేలాగా పంచిపెట్టేశారంట. ఇప్పుడు ఎవడు సమాజంలో గొప్పోడు లేడు, పేదోడు, అందరూ సమానం. దాన్నే సమాజ రాజ్యం అంటాం. అనండి ఆమేన్ అనండి. దీనికోసం ఎందరో కలలుగన్నారు. దీని మీదే, ఈ పునాదుల మీదే కమ్యూనిజం పుట్టింది. మన భారతదేశంలో లోక్ నాయక్ అని పిలువబడ్డ జయప్రకాష్ నారాయణ గారు దానికోసం కష్టపడ్డారు. అంబేద్కర్ కష్టం, కన్నీరు, శ్రమలు దానికోసమే. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎందరో ఇది కలగన్నారు, దీనికోసం కష్టపడ్డారు, దీనికోసం జీవితాలు దారపోశారు. కానీ ఒక అపోస్తలుల ఉద్యమంలో మాత్రమే ఇది సాధ్యమైందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమాజంలో చూస్తే రోజు రోజు గొప్పోడు ఇంకా గొప్పోడైపోతాడు, పేదోడు ఇంకా పేదోడైపోతాడు. గ్యాప్ పెరిగిపోతుంది తగ్గట్లా. సమాజ రాజ్య స్థాపన బహిరంగ ప్రార్థన వల్లనే, సమైక్య ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమైంది. క్రైస్తవులంతా సమైక్యంగా ప్రార్థన చేయటం వలన ఏం ఆశపడతారు? నెంబర్ 1, క్రైస్తవులు ప్రక్షాళన చేయబడాలి, సేవకులు ప్రక్షాళన చేయబడాలి. 2, కుట్ర చట్టములు పోయి క్షేమ చట్టములు రావాలి. 3, సమాజ రాజ్య స్థాపాలి. ఈ 3 అంశములే గురిగా ఐక్యత ప్రార్థనలు, సమైక్య ప్రార్థనలు, బహిరంగ ప్రార్థనలు చేయబడుతున్నాయి. ఇవి కొనసాగుతాయి. ఈ స్ఫూర్తిని రగిలించండి, ఇలాగే ప్రార్థనలు చేయండి. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వేవేలుగా సమకూడండి, కదలిరండి. మనం కథం తొక్కడానికో కవాతు చేయడానికో కాదు, ప్రార్థనలు చేయడానికి ఉన్నాం. దేవుడు మనల్ని ప్రార్థనాత్మత నింపి ఈ ప్రార్థన వల్ల ఈ 3 ఫలితాలు అనుగ్రహించి మనల్ని, మన దేశమును, సర్వ ప్రపంచమును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని